45 ఏళ్ళ నుండి చిన్ని పిల్లలు పట్టుకొని వచ్చి మేమేమి లేని బీది వాళ్ళు ఇక్కడ వచ్చి అట్లే పిల్లలు పెద్దగా చేసుకొని ఏదో మేము పోరాడుకునే దానికి ఇప్పుడు ఇడల్లా అంటున్నారు. చిన్ని పిల్లలు ఉన్నారు, ఎక్కడ పోవాలి సార్? మరి ఇప్పటికి ఏదమ్నే మీద 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 వస్తారు పోతారు బెదిరిస్తారు. నిద్ర లేక వాళ్ళ మౌరు కొట్లాడి పిల్లలు కొట్టుకొని మా అవతారం చాలా ఈ కారం అయిపోయింది సార్. మీ ఇష్టమో ఏమన్నా చేసుకునండి, కావాల్సింటే ఏదన్నా కానీ చేసుకొని అన్న చూపుతాము. మాకు స్థలం చూపించాల, ఏడాది స్థలం చూపించండి. టౌన్లోనే మాకు యాద దగ్గరికి చిన్ని పిల్లలు ఉన్నారు, యాడో పాప కూలీ నాలు చేసుకొని తింటున్నారు. వాళ్ళు దవ్వు ఎక్కడ పోవాలంటే ఎక్కడ పోవాలా మీరే బాగా అర్థం చేసుకొని చూడండి సార్. కొట్టలో 45 ఏళ్ళు పోయినగా ఉండాము. 3 ఆడపిల్లలు పట్టుకొని ఉన్నాం. మా భర్త మందు తాగుతాడు. ఇవి అంతా 3 నెలల టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని పీకండి అంటున్నారు. మేము ఎక్కడ పోయి బతకాల? ఏమైనా ఆదుర్వని చూపిస్తే మేము కాల్ చేస్తాం కదా. ఇప్పుడు ఏకదమ్నే పీగానే అడ్డం పడింటే పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు. మేము ఎక్కడ బతకాలా పట్టుకునేది? ఓట్లు అయితే కుళాయి లేదు, ఏం లేదు. మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కదా. ఇప్పుడు మొన్న అయితే మేము లేము కదా. మాకేం లేదు సార్. ఎక్కడన్నా ఇదే టౌన్లోనే మాకు ఏడాది స్థలం అన్నా చూపించండి సార్. మేము ఉండాలంటే మేము ఎట్లుండాలి సార్? పిల్లలు కట్టుకొని మేము ఎక్కడ పోవాలి సార్? చూపిస్తే మేము వదిలేస్తాం సార్. ఇక్కడనే కుటుంబం మొత్తం నేపథ్యం ఇక్కడ జీవనం చేస్తూ కుటుంబాన్ని సంసారాన్ని నెట్టుకోవడం జరుగుతుంది. అయితే మన గత నెల రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ చేయాలి, 5 కొట్టలు ఖాళీ చేసి మీరు వెంటనే బయటికి పోవాలని చెప్పే పద్ధతిలో ఇక్కడ మున్సిపల్ అధికారులు చెప్పడం చాలా బాధాకర విషయం అని చెప్తున్నాం. అయితే టౌన్ అభివృద్ధికి కానీ టౌన్ డెవలప్మెంట్కి కానీ టౌన్ విస్తరించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకం కాదు. కానీ దాదాపు 40 ఏళ్ళు పై చిలుకు ఇక్కడ జీవనం గడుపుతున్న వాళ్ళని ఉన్నపనంగా మీరు ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళ మేము అడగడం జరుగుతుంది. కాబట్టి ఖాళీ చేసే ముందు కూడా ప్రత్యామ్నాయంగా వీళ్ళకి టౌన్లో 2 సెంట్లు స్థలం ఇస్తారా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏదైనా వీళ్ళకి ఆమోదయోగ్యం అయితే టిట్కో గృహం ఇస్తారని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఖాళీ చేపిస్తే బాగుంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మున్సిపల్ అధికారులు ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే వాళ్ళ కుటుంబ చిన్న పిల్లలు ఉన్నారు, దీంతోపాటు డెలివరీ అయినటువంటి వాళ్ళు కూడా ఈ కొట్టాల్లో ఉన్నారు. ఉన్నపన్నంగా ఖాళీ చేస్తే రోడ్న పడతారు. రోడ్న పడే ముందుకు ఒకసారి మానవ దృక్పథాన్ని పెట్టి ఆలోచన చేసి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా చేతిలో పట్ట పెడతారా, లేకపోతే టిట్కో గృహం ఇచ్చిన తర్వాత మీరు ఖాళీ చేయాలని చెప్పి మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంగా బలవంతంగా ఖాళీ చేస్తామంటే మాత్రం వీళ్ళ కుటుంబాలు మొత్తం తీసుకొచ్చి ఈ ముల్లా జల్లా అందరం తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేసి కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతున్నాం. నా పేరంగానే సిపిఐ పట్టణ కార్యదర్శి.